మాజీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా రైతాంగ ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. 2.5 ఏళ్ల తర్వాత మేము 100 సార్లు ప్రశ్నించిన తర్వాత, నిలదీసిన తర్వాత 2.5 ఏళ్లకు పాలమూరు బిడ్డకు సమయం దొరికింది. 70 సార్లు ఢిల్లీ పోయి వచ్చినా ఒక్కసారి పాలమూరుకు రావా అని 100 సార్లు ప్రశ్నిస్తే 2.5 ఏళ్ల తర్వాత 2 రోజులు పాలమూరు జిల్లాలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి గారు. సరే, ఆయన తనకు వచ్చినటువంటి అవకాశం ఏ పరిస్థితులలో వచ్చిందో మర్చిపోయి గాలికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా గాలి మోటార్లో వచ్చి పాలమూరు ప్రజలకు గాలి మాటలు చెప్పేసి వచ్చాడు. పచ్చి అబద్ధాలు. ఆ స్థానంలో, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు, భాష కాదు అది. ఈ అబద్ధం అనేటువంటి పదానికి కనుక అంగిలాగా వేస్తే దాని పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారేమో అనిపిస్తుంది. గంత అధ్వానంగా మాట్లాడినారు. సరే, ఆయన జూరాల కాడికి పోయినారు. జూరాలలో ఆయన చూసింది బురదనే. ఎందుకంటే జనవరిలోనే క్రాప్ హాలిడే ప్రకటించింది. ఆ మాట మేము 10 సార్లు చెప్పినాం ఇప్పటికీ. జూరాలలో నిల్వ సామర్థ్యం ఉండేది సింగిల్ ఫిల్లింగ్ ఓన్లీ 6.5 TMC. మల్టిపుల్ ఫిల్లింగ్స్లో దాంట్లోకి వెళ్ళి వాడుకునేది 11 TMC. దాని మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి లిఫ్ట్లు ఆధారపడినాయి దాని మీద, కుడి ఎడమ కాలువలతో పాటు. అందుకే జూరాల సాగునీటి అవసరాలు తీర్చడానికి, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడానికి ఏ రకంగా కూడా సరిపోదు, ఫీజిబుల్ కాదు అనేటువంటిది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అది మామూలుగా గొర్రెలు పశువులు కాసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి ఒక రైతును కానీ, ఒక కూలీని కానీ మామూలుగా నీళ్ళ పక్కన నిలబెట్టి అడిగినా కూడా వాళ్ళైనా చెప్తారు. దానికి గొప్ప పరిజ్ఞానం అవసరం లేదు. కానీ అదే మూర్ఖపు వంటి పట్టుదల, అదే జిత్తున జూరాలలో పెట్టేది. మరి నిన్న పోయి చూస్తే జూరాల్లో ఏం కనిపించింది? క్రాప్ హాలిడేతో ఉండేటువంటి బురదగుంట కనిపించింది జూరాలు. ఆ నుంచి ఎగిరి వచ్చిన తర్వాత నార్లాపూర్కి వస్తే ఏం కనిపించింది? పక్కన రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి జూరాలను సోర్స్ చేసేది ఉండే అనేటువంటి మాట ఇంకా ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంకా మాట్లాడడం అనేటువంటిది అపరిపక్వతను, అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇక ముందు మాట్లాడకపోతే ఆ స్థాయికి, ఆ హోదాకు గౌరవం ఉంటుంది, దాన్ని మిగిలియమని చెప్తున్నాను. ఇక చాలా విషయాలైనా మాట్లాడినారు. లేక తీరిక తీరించుకొని వచ్చిండు. వచ్చినాక ఇప్పటికి జరిగిన పనులేమి, ఒక్కొక్క సాంకేతిక అంశాన్ని సమీక్షించి, ఒక్కొక్క పంప్ హౌస్ను లోపల పోయి చూసి, ఒక్కొక్క రిజర్వాయర్ను చూసి, ఒక్కో టనల్ను చూసి, ఒక్కో కెనాల్ను చూసి, అన్ని ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, సివిల్ వర్క్స్ అన్నీ పరిశీలించి మిగిలినది ఏంది, ఏం చేయాలి, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎప్పటికి పూర్తి అవుతుంది అనేటువంటి విషయాలు ఏవి ప్రజలకు చెప్పకుండా మళ్ళీ అదే 2.5 ఏళ్ల క్రితం నుంచి, అంతకంటే ముందు నుంచి కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద మాట్లాడినటువంటి మాటలే ఇంకోసారి ఆయన మాట్లాడుకుంటూ వచ్చినారు. ఆయన గుర్తు చేస్తున్నా, నేను తెలంగాణ ప్రాంతానికి శాశ్వత ద్రోహి కాంగ్రెస్ పార్టీ, పాలమూరు జిల్లాకు చారిత్రక ద్రోహి కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి పాలమూరును ఆనాటి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి హైదరాబాద్ సంస్థానం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి పాపానికి అతి ఎక్కువగా నష్టపోయినటువంటి పాలమూరు. ఇక నేను చెప్పేది కాదు, ప్రజలు చెప్పేది కాదు, ప్రపంచాన్ని నమ్మేది కాదు, మన కళ్ళ ముందు ఉన్నది. దానికి తోడు అదనంగా ఈ పుణ్యాత్ముడి మహానుభావుడు శాసనసభలోనే మాట్లాడు. తండ్రి చచ్చిపోతే నెత్తిన పోసుకునికి నీళ్ళు కూడా గతి లేవు, మా కాంగ్రెస్ పరిపాలన అట్లా ఉండింది ఇంతకాలం అని చెప్పి ఆయన మాట్లాడిన మాటే చెప్తున్నాను. ఇలా మారుకుంటూ వచ్చి వాళ్ళు ఉన్న స్థితిలో వెనక నుంచి 140 ఏళ్ళ మొత్తం కాంగ్రెస్ గుత్త తీసుకున్నట్లు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుతో పాలమూరు జిల్లాకు జరిగినటువంటి అన్యాయం కానీ, విధ్వంసం కానీ ఇంత అంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే జెనోసైడ్కి తక్కువ కాదు. అది మానవ హననానికి సంబంధించినటువంటి దుర్మార్గపు పరిపాలన. అది
జీవనదుల నుండి ప్రజల్ని మంచినీటికి కటకటబెట్టి, సాగునీటికి కటకటబెట్టి, వలసలకు గురి చేసి, ఆత్మహత్యలకు గురి చేసి, శాశ్వత కరువు జిల్లాగా ముద్ర వేసి, లేబర్ జిల్లాగా ముద్ర వేసి, కొన్ని దశాబ్దాలు అంటే 2 తరాల ప్రజలు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికం 2 తరాల వాళ్ళు వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయినారు. ఇది మన కళ్ళ ముందు ఉంది, అందరూ మాట్లాడింది. ఆనాడు ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్లో కూడా పాయింట్అవుట్ చేసింది. తెలంగాణ హేతుబద్ధత కోసం ఏర్పాటైనటువంటి శ్రీకృష్ణ కమిటీ కూడా పాయింట్అవుట్ చేసింది పాలమూరుకు జరిగినటువంటి అన్యాయం. ఎవరు ఇదంతా చేసింది? గత సమైక్య రాష్ట్ర పాలకులే కదా, అందులో సింహభాగం కాంగ్రెస్ పార్టీదే కదా. తెలంగాణ ఉద్యమం మొదలై 2001లో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో ప్రధానంగా ఈసారి ఉద్యమం అంతా కూడా గ్రామీణ ప్రాంత రైతులు, వ్యవసాయం ఇతివృత్తంగా, కరెంటు కష్టాలు, వ్యవసాయ కష్టాలు, సాగు కష్టాలు, నీటి కష్టాలు, దీంతో ఉద్యమం ప్రజల్లోకి చాలా బలంగా పోయిన తర్వాత దివంగత రాజశేఖర రెడ్డి గారు అన్నాడు జలయజ్ఞంలో భాగంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంతకుముందు తలపెట్టినటువంటివే ఆయన కాలంలో మేము చేస్తాం, పూర్తి చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి 2006 వచ్చేటప్పటికి తటపార కింద పెట్టేసినారు. 40 ఏళ్ళు సాగదీసినారు జూరాల పూర్తి చేయడానికి. 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే జూరాల పూర్తి చేయడానికి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి తీసుకున్నటువంటి సమయం 40 సంవత్సరాలు. సిగ్గుపడాలి. కల్వకుర్తి మొదలుపెట్టి టీడీపీ, కాంగ్రెస్ టీడీపీ వరుస ప్రభుత్వాలు వచ్చినాక కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 30 సంవత్సరాల కాలం తీసుకున్నారు. 30 ఏళ్ళు తీసుకొని మీరు ఇచ్చినటువంటి నీళ్లు 12,000 ఎకరాలకు మాత్రమే అయితే మీరు పెట్టినటువంటి ఖర్చు మొత్తం ఒక్క కల్వకుర్తి కింద గతంలో కూడా నేను చాలాసార్లు ఇదే వేదిక నుంచి చెప్పినాను. 5,600 పైచిలకు కోట్లు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 2023 నాటికి అయినాయి. అందులో 3,000 పైచిలకు కోట్లు మేము ఖర్చు పెట్టినవే. 30 ఏళ్ల కాలంలో మీరు పెట్టినటువంటి 2,500 2,600 కోట్లు ఖర్చు పెడితే సుమారు 3,000 కోట్ల రూపాయలు మేము మా హయాంలో 4-5 ఏళ్లలోనే ఖర్చు పెట్టేసి వరుసగా ఖర్చు చేసుకుంటూ నీళ్ళు ఇచ్చుకుంటూ దశల వారీగా ఆ ప్రాజెక్ట్ కింద మొత్తం నీళ్ళు ఇచ్చింది మేము. నెట్టెపాడు కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కానీ వాటి యొక్క ఫలాలు తెలంగాణ వచ్చినాకనే సంపూర్ణంగా వచ్చినాయి. ప్రధానమైన ఆయకట్టు, పెండింగ్ ప్రాజెక్టులలో ఉండేటువంటి ప్రధాన ఆయకట్టు, అతి ఎక్కువగా పంటలు పండేది, దాదాపు 5 లక్షల ఎకరాల దాకా పోయింది. అది అలా కల్వకుర్తి ఎత్తిపోతల అది మేము పూర్తి చేసింది, మా కాలంలో పూర్తయింది. ఒకవేళ పాలమూరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండకపోతే ఆనాడు 1956 నాటికే తలపెట్టి ప్లానింగ్ కమిషన్ దగ్గర ప్రతిపాదనలన్నీ సిద్ధం చేసుకున్నటువంటి మా భీమా, మా అప్పర్ కృష్ణ, మా తుంగభద్ర కెనాల్స్ ఎక్స్టెన్షను నాటి మద్రాసు నిజాం రాష్ట్రాల మధ్య, అంటే హైదరాబాద్ మద్రాస్ 2 రాష్ట్రాల మధ్య కుదిరినటువంటి ఒడంబడికలో భాగంగా కేసీ కెనాల్కు అటువైపు తీసుకుపోయేటువంటి నీళ్లు మద్రాసు ప్రాంతానికి తీసుకుపోయే నీళ్లు, ఇప్పుడు మనం అయితే కర్నూలు కడప కెనాల్ అంటామో అది మద్రాసు ప్రాంతం. తుంగభద్ర నుంచి మద్రాసు రాష్ట్రానికి తీసుకుపోయేటువంటి నీళ్లకు సమానంగా అదే నీళ్లలో యువతల భాగానికి పాలమూరు జిల్లాకు 65 టీఎంసీల నీళ్లను తుంగభద్రకి వెళ్ళి తీసుకునేటువంటి ఒడంబడిక ఉండింది ఆనాడు. మద్రాసు నిజాం 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒడంబడిక అది కోల్పోయినాం. అప్పర్ కృష్ణ కోల్పోయినాం, భీమా కోల్పోయినాం, తుంగభద్ర కెనాల్స్ ఎక్స్టెన్షన్ కోల్పోయినాం. తుంగభద్రలో 65 టీఎంసీలు రావాల్సినటువంటి దానికి ఫర్దర్ కంటెంప్లేషన్ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ సర్వం కోల్పోయి లేక 1969 ఉద్యమం వచ్చిన తర్వాత దాని ఆఫ్షూట్గా వచ్చినటువంటి తెలంగాణకి ఇచ్చినటువంటి 4-5 చిరు కోరికల్లో లేకుంటే వాటిని ఏమంటారు వరాలో తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి ఆనాడు ఇచ్చినటువంటిది ఒక జూరాల 20 టీఎంసీలు అని చెప్పి 11 టీఎంసీలకు గట్టి కుదించేసి ఒక జూరాల, కరీంనగర్ దగ్గర LMD ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి, ఇటువంటివి చిన్న తాయిలాలు ఇచ్చి ఆనాడు తెలంగాణ ఉద్యమం అంతటితో ఆపేసేటువంటి ప్రయత్నం చేసి ఆనాడు
ప్రజాసమితి తెలంగాణ ప్రజాసమితి ఎంపీలను కాంగ్రెస్లో కలుపుకొని విలీనం చేసుకొని తెలంగాణను మళ్ళోసారి మోసం చేసింది అన్నాడు కాంగ్రెస్ పార్టీ. 369 మందిని చంపిన తర్వాత కూడా ఏ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు మహానుభావను? వద్దన్న తెలంగాణను ఆంధ్రాలో బలవంతంగా కలిపిన కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? ఇందిరాగాంధీ కాల్చి చంపినటువంటి 369 మందిని కాల్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? ఆ తదుపరి జరిగినటువంటి పరిణామాలలో మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? జలయజ్ఞం పేరు చెప్పి ఆంధ్ర ప్రాజెక్టులను మాత్రం శరవేగంగా నీటి కేటాయింపులు లేకుండా, జలసంఘం అనుమతులు లేకుండా, వాళ్ళ చేతుల అధికారం ఉంది కానీ యథేచ్ఛగా అవతల ప్రాంత ప్రాజెక్టులు, ఇంకో బేసిన్లో ఉండేటువంటి ప్రాజెక్టులు కట్టినటువంటి ఆనాటి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావా? ఇక మొత్తం వీరభోగ వసంతరాయలు ఈయన అయినట్లు 140 ఏళ్ల కాంగ్రెస్ మొత్తానికి ఇవాళ ఈయనొక్కడే మోస్తున్నట్లు ఈ బిల్డప్. ఎవడు తెలంగాణ అనన్నాడు, అందరు ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నాడు. త్యాగానికి సిద్ధపడి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ మీద అవాకులు చవాకులు. అంటే కేసీఆర్ మీద ఎంత పరుషంగా మాట్లాడితే, ఎంత అవమానించేటట్లు మాట్లాడితే, ఎంత వెక్కిరింతలతో మాట్లాడితే, ఎంత హేళనతో మాట్లాడితే అంత గొప్పవాడవుతాం అనేటువంటి ఈ మానసిక భావన అయితే ఉందో అదొక రుగ్మత. గతంలో కూడా చెప్పిన ఉన్మాద భాష అది. ఇప్పటికీ ఉన్న స్థితి ఏంది, నువ్వేం చేస్తావు అది చెప్పమంటే బీఆర్ఎస్ గద్దెలు కొడతాం, ఒక్కడిని గెలవని. నువ్వు గెలువు, రేపు నీ పార్టీ గెలిచేది ఇడిచిపెట్టు. రేపు నువ్వు అన్నావు కదా పాలమూరులో ఒక్క సీటు గెలవనివ్వము అని. ఇవాళ ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మీ మంత్రులు, మీరు, మీ ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా గ్రామాలు తిరగండి, రైతుల దగ్గరికి పోండి. ఇప్పుడు ఎవరు ఎవరిపై బల కొడతారో తెలుస్తుంది మీకు. ఎవరు ఎవరిపై బల కొడతారో తెలుస్తుంది మీ ప్రజల్లోకి పోతే. ప్రజాగ్రహం ఎట్లుందో మీకు అర్థమవుతుంది. అవన్నీ మర్చిపోయి ప్రాజెక్టును పరుగులు పెట్టించి పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి సొంత రాష్ట్ర నిధులతోన, ఎందుకంటే అప్పటికి వాటికి అనుమతులు రావాలంటే అవతల ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉంది, నీటి కేటాయింపుల పంచాయతీ ఉంటుంది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. అందుకోసమే అప్పులు రావు ఆ ప్రాజెక్టు మీద. కాబట్టి సొంత రాష్ట్ర నిధులతోనే ఒక ప్రాజెక్టు చేపట్టడానికి నువ్వు కేసీఆర్ పాలమూరు మీద కేసీఆర్కు ఉన్న ప్రేమలో నీకు ఇసుక రేణువంతా కూడా నీకు ఆ ప్రేమ లేదు. రియల్ ఎస్టేటు, మూసీ నది, ఈ ప్రాజెక్టుల మీద ఉండేటువంటి శ్రద్ధ పాలమూరు బతుకుల మీద నీకు ఏనాడు లేదు, ఎప్పుడూ లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. నువ్వు కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తావు. పాలమూరు రంగారెడ్డిని కన్సీవ్ చేసి ఎంత అద్భుతంగా తీసుకొని వచ్చినావు వాటిని. నువ్వు పడవ పెట్టిస్తావు 2.5 ఏళ్ల నుంచి. కేసీఆర్ పరుగులు పెట్టించి కంప్లీట్ చేసింది ఎంత? పాలమూరు రంగారెడ్డి మొత్తం 19 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండేటువంటి రైతాంగానికి వ్యవసాయ నీరు రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణానది నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఎత్తిపోసుకోవడం, దానికి 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, 5 రిజర్వాయర్లు కలిపి 68 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేటువంటివి కంప్లీట్ చేసేసినాం. మొత్తం 34 పంపులు పెట్టేసినాం ఆల్రెడీ. ఎలక్ట్రోమెకానికల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. 62 కిలోమీటర్ల టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక్కో టనల్ యొక్క వ్యాసార్థం 10 ఫీట్ల పైన ఉంటుంది. పెద్ద పెద్ద టనల్స్. 915 కిలోమీటర్ల నిడివి ఉండేటువంటి కెనాల్స్ అందులో డిజైన్ అయ్యి ఉన్నాయి. ప్రధాన కెనాల్స్ పుణ్యాత్ముడు వచ్చినాక, ఈ సర్కారు వచ్చినాక క్యాన్సిల్ చేసి పడేసినారు టెండర్ పిలిచిన వాటిని కూడా. రోజుకు 2 టీఎంసీలు సముద్ర మట్టానికి గరిష్టంగా 672 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేసేటువంటి విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 7.15 టీఎంసీల నీటిని మంచినీటి అవసరాల కోసం, 1226 గ్రామాలకు మంచినీటి అవసరాల కోసం, 3 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాల కోసం మొత్తం ఈ డిజైన్లో భాగంగా పెట్టి ఎన్ని అవరోధాలు,
ఎన్ని ఆటంకాలు. కాంగ్రెస్ పార్టీ కదా కేసులు వేయించింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీలో కేసులు, వాటర్ ట్రిబ్యునల్ దగ్గర కేసులు, సిడబ్ల్యూసి దగ్గర కేసులు, హైకోర్టులో కేసులు, సుప్రీంకోర్టులో కేసులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు పోకుండా. అవతల చంద్రబాబు నాయుడు మోడీ గారి మిత్రులు ఒకటే కూటమి. తెలంగాణ ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నది, ఎప్పుడు ప్రశాంతంగా ఉంచారు తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజలను మొత్తం చారిత్రకంగా అప్పటి నుంచి పడదాకా మొత్తం విద్రోహ పాత్రనే కదా. అన్యాయం చేసింది కాంగ్రెసే. సవరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కేసులు వేసి ఆటంకపరిచి ముందుకు పోకుండా చేసింది. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి చాలా చాకచక్యంగా డిజైన్స్లో, వ్యూహంలో, పని ఎగ్జిక్యూషన్లో డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్స్ను సపరేట్గా చూపించి అనుమతులు వచ్చేలోపు మేము చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అసాధారణమైనటువంటి ప్రయత్నాలు చేసినాం మేము. మనకు 90 టీఎంసీలకు జీవో ఇచ్చుకున్నప్పుడు దాని హేతుబద్ధతను చూపించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వానికి 2022 ఆగస్టు నాటికే ఒక జీవో ఇచ్చి మైనర్ ఇరిగేషన్లో మనకు 45 టీఎంసీ సేవింగు, అదేవిధంగా గోదావరి వాటర్ని కృష్ణా బేసిన్కు ఆంధ్రప్రదేశ్ తరలిస్తున్నటువంటి దాంట్లో మన వాటాగా 45 టీఎంసీల నీళ్లు, ఈ రెండు కలిపితే 90 టీఎంసీల నీళ్లు మాకు ఉన్నాయి అనేటువంటి హేతుబద్ధతను బిల్డ్ చేసి, జస్టిఫికేషన్ బిల్డ్ చేసి సిడబ్ల్యూసికి మనం పంపించినాం. మనం ఏదైతే జీవో ఇచ్చినామో ఆనాడు ఆగస్టు 2022లో మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు మళ్ళీ కేసేసింది. మళ్ళీ మన న్యాయబద్ధతను నిరూపించుకొని, న్యాయబద్ధతను ఎస్టాబ్లిష్ చేసి ఆంధ్రప్రదేశ్ కేసును కొట్టేపించి మనం క్లియరెన్స్ తీసుకోవడానికి, జలసంఘం దగ్గర నుంచి అనుమతులు పొందడానికి మార్గం సుగమం చేసినాం అన్నాడు. ఈ లోపల 2023 ఎలక్షన్ వచ్చింది. అన్ని రకాల అనుమతులు, 8 రకాల అనుమతులు, కీలకమైన అనుమతులు అన్నీ సాధించి పెట్టినాం. ప్రభుత్వం ఇట్లా మారిందో లేదో. కేంద్రంలో మ్యాటర్ సబ్జుడీస్ అని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వంక పెట్టిపిచ్చి, మ్యాటర్ సబ్జుడీస్ కాబట్టి హైడ్రలాజికల్ పర్మిషన్ ఇప్పుడే జలసంఘం నుంచి నీటి కేటాయింపులు ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పి తిరకాసు పెట్టి ఆపేసి డిపిఆర్ను వాపసు పంపించారు. మరి ఇన్ని మాట్లాడుతున్నావు, వాపసు వచ్చిన డిపిఆర్ గురించి ఎందుకు మాట్లాడవు? ఏదో చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇస్తేనే సాది భిక్షమా? చంద్రబాబు నాయుడు అంగీకరించి ఇస్తే తీసుకోనికే దొప్పకింది దోషిలువా నువ్వు? తెలంగాణ ఆత్మాభిమానం లేదు? మన హక్కుగా రావాల్సినటువంటి మన నీళ్ళ కోసం నేను కొట్లాడతా తెస్తా అనే మాట నీ నోటికి రానే రాదే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి ఆయన ప్రయోజనాల కోసం, తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి నీకు సాగునీటి రంగ సలహాదారుడు ఇక్కడ. పైరవి చేస్తావా? నాకు అర్థం కాదు. ప్రభుత్వ అధినేతవా, పైరవికారువా? చంద్రబాబు నాయుడు ఒప్పించాను. చంద్రబాబు నాయుడు ఎవరండి ఒప్పుకొని ఎన్ఓసి ఇవ్వడానికి? తెలంగాణ ప్రజల హక్కుభుక్తం ఇది. నీటి లెక్కల ప్రకారంగా, ఆమోదించబడిన సూత్రాల ప్రకారంగా, జాతీయ అంతర్జాతీయ సూత్రాల ప్రకారంగా పాలమూరుకు, కృష్ణాలో ఎన్ని నీళ్ళు రావాలనో అన్ని నీళ్ళు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కోసం ఉంది. ట్రిబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేటందుకోసం ఎందుకు ప్రయత్నం చేయవు? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఎందుకు ఆ ప్రయత్నం చేయరు? మేము చేసుకొచ్చినా ఎన్ని ఇక్కడ దాకా చేసుకొచ్చినాం. నువ్వు ముందరికి తీసుకుపోకపోగా ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటంకపరుస్తుంటే నువ్వు చూసుకుంటా కూర్చుంటున్నావు. ఇది ప్రశ్నించడం లేరని గాలి మాటలు మాట్లాడుకుంటా, గాలి తిట్లు తిట్టుకుంటా, గాలి రాజకీయాలు మాట్లాడుకుంటా ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు స్పృశించవా? ఇలా ట్రిబ్యునల్ తీర్పు రాలే, ఇంకా నీటి పంపిణీ జరగాల్సి ఉంది. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడబలుక్కొని చంద్రబాబు నాయుడు లాబింగ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ అధినేత జూరాలకు ఎగువన అటు భీమా మీద ఇటు కృష్ణా మీద అనేక రకాల బరాజులను, బ్యారేజెస్ని వాళ్ళు కంటెంప్లేట్ చేసి ముందరికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక జరిగితే, అక్కడ వాళ్ళు తలపెట్టినవే, కర్ణాటక ఎగువలో కనుక వాళ్ళు తలపెట్టినవే పూర్తయితే జూరాలకు దిగువకు నీళ్ళే రావు.
మరి నా గోదావరి బనకచెర్ల ఈ నల్లమల్ల లింక్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకునేటువంటి ప్లాన్ వాళ్ళు చేసుకుంటున్నారు. అంతిమంగా ఎండిపోయేది తెలంగాణ, అంతిమంగా ఎండిపోయేది పాలమూరు. పాలమూరు బిడ్డ ఈ లోతుల్లోకి పోయేటువంటి ఓపిక లేదు నీకు. ఆయనే చెప్తున్నాడు 16-17 నుంచి జడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్సీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, అదేది ఎంపీ అయినాక ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక నాకు ఇప్పుడిప్పుడు ఈ విషయాలు తెలుస్తున్నాయి అంటున్నాడు. అంటే తమరి శ్రద్ధ దేంట్లో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. దేంట్లో ఉందో తమరి శ్రద్ధ దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. నికర జలాల అనుమతి వస్తే తప్ప పర్యావరణ అనుమతి రాదు. ఒక్కటే మిగిలింది, పర్యావరణ అనుమతి మాత్రమే మిగిలింది మా హయాంలో. అది ఎప్పుడు వస్తుంది? నికర జలాలు ఇన్ని ప్రాజెక్టులకి కేటాయిస్తే వస్తుంది. ఈ పుణ్యాత్ముడు ముందే మాకు 45 టీఎంసీలు చాలని రాసి పంపిస్తాడు. 90 మనకు రైట్ రాయల్ ఉంది, అవైలబుల్ ఉంది. వాళ్ళకు గోదావరి వాటర్ను లిఫ్ట్ చేసి తీసుకునేటువంటి దాంట్లో మన వాటాగా ఉండేటువంటిది ఆల్రెడీ జలసంఘం చెప్పినటువంటి మాటనే. అది 45 టీఎంసీలు, మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు ఉంది. బాధాప్తా ఉంది మనది మనకు ఉండగా నువ్వు 45కే ఒప్పుకుంటా. చంద్రబాబు నాయుడు ఆయన ఒప్పించి డిసెంబర్ లోపల శుభవార్త చెప్తా అంటే ఆయన చెప్పినట్లు పరిపాలన చేయడానికనే నీకు తెలంగాణ చేతిలో పెట్టారా ప్రజలు? ఇవాళ ముప్పై నెలల్లో దాదాపు 3 లక్షల పైచిల కోట్ల అప్పు చేసి మరి పాలమూరు బిడ్డని నిరూపించుకోవాలని ఇన్ని అప్పులే చేసినావు కదా. మరి దాంట్లోకి వెళ్ళి 10-20 వేల కోట్ల రూపాయలు యాటో ఒక 10,000 రూపాయలు పెట్టినా కూడా 30,000 కోట్ల రూపాయలతో ఇలా మిగిలినటువంటి పనులు ఒక రూపానికి వస్తుండే కదా. మెయిన్ కెనాల్స్ కూడా అయిపోతుండే కదా. ఎందుకో దాని మీద పెట్టలేదు. మరి ఎవరు అడ్డం పడ్డారు? అడ్డం వస్తే మేము ఇవి చేస్తాం డైలాగ్. ఎవరు అడ్డం పడ్డారా? మహానుభావ మొగుడా ప్రాజెక్టును దమ్మున కంప్లీట్ చేయని చెప్పినా, ముకులిత హస్తాలతో కోరుకున్నాం, ప్రార్థించినాం, మనవి చేసినాం, నిలదీస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈ పని చేయకుండా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర చేయ తలపెట్టినట్లు మేము పైరవి చేయాలనా? నీళ్ళి అని బాధాప్తా పోరాడతాం. ఈ సర్కారు మెడలు వంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీరు పర్యటన చేసి ఏం చేయాలనో ఇదమిత్తంగా చెప్పకుండా, అది జరగాల్సినటువంటి పని గురించి ఏం మాట్లాడకుండా మీరు కాలయాపన చేస్తే మాత్రం అది కుదరదు. ఈ ఆశపడ్డ రైతులను ఇలా అరిగోసబెట్టి ఇది చాలా విచిత్రం. 90 లక్షలు కొంటాం ఫస్ట్ మాటనేమో ప్రతి గింజను కొంటామన్నారు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. మీడియాలో వచ్చింది మీరే చూస్తారు. ప్రతి గింజను కొంటామని చెప్పిన రైతులకు. తర్వాత లేదు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అన్నారు. లేదు 90 కాదు మేము 70 కొంటాము అన్నారు. చివరికి 60 కాడికి వచ్చి ఆగింది బండి. దాంట్లో కూడా మొత్తం ధాన్యం ఇప్పటికీ కూడా మోర్ దాన్ 45-50% ఆఫ్ ది ప్యాడీ ఈరోజు కూడా కొనుగోలు కేంద్రాల వద్దనే తూకాలై పడి ఉన్నాయి. కొన్ని తూకాలు కూడా కాలే, ఇంకా గోదాములు లేవు, మాకు పెట్టడానికి స్పేస్ లేదు, రకరకాల కారణాలు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి రకరకాల మాట్లాడుతాం. అరే సమస్య తీవ్రత గాంభీర్యం గురించి మాట్లాడవా ఏంటంటే ఒక గడ్డం గురించి మాట్లాడతావు, లేదంటే పేడిమూతి అని మాట్లాడతావు, లేకుంటే ఇంకోటి అని మాట్లాడతావు. అవన్నీ మీ దాంట్లోనే మీ పక్కనే ఉన్నారు కదా. మరి గడ్డం అంటే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినా మాకు తెలియదు. నీవేం మాట్లాడినా అది రివర్స్ మళ్ళీ మీకే తగులుతుంది అనేది మర్చిపోదు. నువ్వు పేడిమూతి అని ఎక్కిరించినట్టు మాట్లాడితే మీ దగ్గర ఉన్న మంత్రుల్లో కూడా పేడిమూతులు ఉండరు కదా. పేడిమూతి అంటే మాకు కుసంస్కారం అవుతుంది. మేము అనమట్లా, మీరు అన్నది మీకే వర్తిస్తుంది, మీ దగ్గరే ఉన్నారని చెప్తున్నా. ఇక మరి నన్ను దృష్టిలో పెట్టుకొని ఏదో హేళన చేయడానికి మాట్లాడినట్లుంది. మా నాయన రైతు సాంప్రదాయపరంగా, నేను రైతునే.
మేమేం రియల్ ఎస్టేట్ దళారులం కాదు, సూట్ బూట్ వేసుకోనికే. బాధాప్తా గోసి కడతాం, పంచ కడతాం, వడ్డపంచ కడతాం, మా ఆహార్యం అది. కానీ మేము రాజశేఖర రెడ్డిని మోడల్గా తీసుకోము కూడా. ఎందుకంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి. ఒక నాయకుడిగా గౌరవిస్తాం, ఆయన ప్రస్థానాన్ని గౌరవిస్తాం, ఆయనకు ఉండే కొన్ని సుగుణాలను గౌరవిస్తాం డెఫినెట్గా. బట్ తెలంగాణ అంశం వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడూ మాకు రోల్ మోడల్ కాదు. ఇక నువ్వు నీ పక్కలో ఉండేటువంటి బల్యంలాగా ఉండేటువంటి బట్టిని గిట్లా దృష్టిలో పెట్టుకొని మాట్లాడినావు మాకు తెలియదు ఆ పంచ గురించి. కానీ ఇక అది మీ 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 పంచెలు మీ లాగులు మీరు చూసుకోండి, అది దాని గురించి మాకెందుకు. ఇవాళ వాస్తవంగా కూడా రివ్యూ జరిగితే ఎట్లుండాలి, ఒక్కొక్క ప్రాజెక్ట్ దగ్గర టోటాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎస్ నార్లాపూర్ ఇక్కడ రిజర్వాయర్ ఏంటి, ఈ టోటల్ అయిందా లేదా, ఎంత కెపాసిటీ, పంపింగ్ స్టేషన్ వర్క్స్ కంప్లీట్ అయినాయా, ఇంకేం మిగిలింది, ఏం చేయాలి, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏదులకేంటి. మిగిలిన పని నేను గతంలో కూడా చెప్పిన, జస్ట్ 3 లక్షల క్యూబిక్ మీటర్ల పని ఉంది, మట్టి పని. అది చేస్తే నార్లాపూర్ టు ఏదుల వాటర్ వచ్చేస్తుంది. ఏదుల టు ఒట్టెం పోవడానికి మధ్యలో చిన్న చిన్న బ్లాక్స్ ఏమున్నా అవి చేసేస్తే అది ముందు ఈ 4 రిజర్వాయర్లు అయితే నింపండి, కరువెండ వరకు నింపి ఉండాల్సింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసుకోవచ్చు, అది పెద్ద పని కాదు. మీరు కెనాల్స్ తీయడానికి కొంత టైం పడుతుంది. ఎట్లా మాట్లాడతాండి, ఎట్లా జవాబు చెప్పాలనో ఒకసారి అర్థం కాదు. ఇది అజ్ఞానం అనాలనా, అహంకారం అనాలనా, బుద్ధిహీనత అనాలనా. లిఫ్టులు మోటార్లు పంపులు ఇవి మొదలు చేసిండి కేసీఆర్ కమిషన్ల కోసం అని మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం ఉందా? ఏ లిఫ్ట్ ఇరిగేషన్లోనైనా ప్రపంచంలో ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అనే స్కీమ్ ఇరిగేషన్ కోసం మొదలుపెట్టినా ఫస్ట్ చేసే పని లిఫ్ట్ పనే చేస్తాడు ఎవడను, కాలువలు తవ్వడు. ఎందుకంటే నీళ్ళు వచ్చేకంటే మొదలు కాలువలు తవ్వితే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అక్యుములేటివ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. కామన్ సెన్స్ మ్యాటర్ అది. సర్జిపూలు, పంప్ హౌజు, ఎలక్ట్రికల్ లైన్సు, దానికి అవసరమైనటువంటి టనలు, ఓపెన్ కెనాలు, రిజర్వాయర్సు, ఇవన్నీ పనులు జరగాలి. ఇవన్నీ కూడా చేసింది ఏంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బిహెచ్ఎల్ సంస్థ అవి పంపులవి. జరిగినటువంటి పనిని అభినందించేటువంటి సంస్కారం లేక ఇక్కడికి జరిగింది, ఇక్కడి నుంచి మిగిలింది మేము చేస్తాం, చేసి మేము ఫలితం ఇస్తామనేటువంటి మాట ప్రజలకు చెప్పకుండా ఒకటే ఏడుపు, ఒకటే నిందలు, ఒకటే శాపనార్థాలు, తోచినట్లు మాట్లాడడం. ఈ మాటలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకయ్యా బాబు? అది పక్కకు పెట్టి దినాం అదే జపం చేసుకుంటూ కూర్చో, తిట్టుకుంటూ కూర్చో. ఆ పదవి ఉన్నది పనిచేయడానికి, ఫలితం ఇవ్వడానికి, ప్రజలకు మరొకరికి ఆదర్శంగా ఉండడం కోసం. ఏం మిగిలిందో అది చేయమంటేనంటే ఈ భూత పురాణం ఎందుకు నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు మాట్లాడితే నీకు ఈగో సాటిస్ఫై అవుతుంది? అధికారంలోకి వచ్చాకంటే ఏడాదిన్నర ముందు నుంచి మాట్లాడుతున్నావు, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇంకెంతకాలం మాట్లాడితే నీకు ఈగో సాటిస్ఫై అవుతుంది? ఏం మానసిక స్థితి అనాలి దీన్ని? పనిలో ప్రజలు నువ్వు చేసే పనిని బట్టి ప్రజలు కంపారిజన్లో వాళ్ళు అనుకోవాలి, అరే బాగా చేసిన, ఆయన కంటే బాగా చేసిండని. కానీ ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నువ్వు ఎవరిని పోయి కదిలించిన, ఆటోవాడిని కదిలి, ఆర్టీసీ వాళ్ళని కదిలి, మహిళల్ని కదిలి, యువకుల్ని కదిలి, నిరుద్యోగ యువకుల్ని కదిలి, విద్యార్థుల్ని కదిలి, రైతుల్ని కదిలి, కేసీఆరే బాగుండే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండే. ఇది మేము చెప్తున్నాం, మేము ప్రాంప్ట్ చేస్తున్నాం. ఎవరి దగ్గరికైనా పోయి మామూలుగా చూస్తేనే ప్రజల వాణి అది ఇవ్వాలి. అందుకే సెక్యూరిటీ లేకుండా పోండి, మీకు తెలుస్తుంది, ఏం జరగాలనో తెలుస్తుంది. లోయెస్ట్ వాటర్ యూటిలైజేషన్ ఇయర్ ఇది. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిన సంవత్సరం ఇది. నిన్నగాక మొన్న పేపర్లో కూడా ఆ టేబులర్ ఫామ్ వచ్చింది. ఏ సంవత్సరం కృష్ణానదిలో తెలంగాణ ఎన్ని టీఎంసీల నీటిని వాడుకున్నది అనేటువంటిది లెక్కలున్నాయి. అవమానం ఇది. అతి ఎక్కువ వర్షాలు రికార్డ్ అయినటువంటి వానాకాలం మొన్న, మీరు అతి తక్కువ నీళ్లు వాడినటువంటిది. ఈ పంటలు మొత్తం అద్భుతంగా పండినాయి, మేము కొంటున్నాం, అద్భుతంగా ఈ పంట పండిందానే నీ కృషి ఆడుంది. 1 ఎకరాకు ఎక్కడ నీళ్ళు ఇచ్చారు మీరు మీ ఈ 2.5 ఏళ్ల సర్కారులో?
ఈ 2.5 ఏండ్లలో ఒక చెక్ డ్యామ్ కడితేరే, ఓ కెనాల్ 1 కిలోమీటర్ పొడుగు అవుతారే, ఎక్స్టెన్షన్ ఇస్తారే, ఏ నుంచి ఇస్తారు నీళ్ళు మీరు పాలమూరులో? ఈ 2.5 ఏళ్లలో ఎక్కడిచ్చిందో చెప్పండి. ఏ ప్రాజెక్టు కింద, ఏ చైనేజ్లో, ఏ కిలోమీటర్ దగ్గర ఎక్కడ నీళ్ళు ఇచ్చిండ్రో, ఎక్కడ ఆయకట్టు ఇచ్చిండ్రో చెప్పండి. లేదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాది హయ్యెస్ట్ ప్రొక్యూర్మెంట్, ఎవర్ హయ్యెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఇన్ తెలంగాణ అని మాట్లాడతారు ఆయన. లెక్కలు చూసుకోవాలి కదా ప్రభుత్వం నడిపేటప్పుడు. 2020-2021లో యాసంగిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మేం చేసింది ఆనాడు 93 లక్షల మెట్రిక్ టన్నులు. 93 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ఆ రోజు శిస్తు దీనికంటే తక్కువ నిజం చెప్పాలంటే. ఈ ఏడు వానలు ఎక్కువ పడ్డందుకు యాసంగిలో శిస్తు ఎక్కువైంది. ఇంకొకటి వీళ్ళు బోనస్ ఇస్తామనేటువంటి అబద్ధం చెప్పేవారు. రైతులు ఆశపడరు. ఏ వస్తుందేమో చూద్దాం, ఏనైతే వేద్దాం, మొన్న సీజన్కి వెళ్ళి ఈ సీజన్కి ఇస్తారో ఏమో చూద్దాం. ఎందుకు వేసినరా అని అడిగినా మేము రైతుల్ని తెలిసి ఏమో సార్ బోనస్ ఇస్తామని కదా, వస్తుందేమో చూద్దామని వేసినాం. 7 lakh acres అడిషనల్ వచ్చింది ఈ సంవత్సరం యాసంగిలో వరి. పోయిన సంవత్సరం 59 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 65,42,000 ఎకరాలలో వచ్చింది. అన్నప్పుడు ఈల్డింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. 1,50,00,000 వస్తుంది. మేము 1,10, 1,20,00,000 వచ్చినప్పుడే 93 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఖరీదు చేసినాం. మీరు ఇలా 1,50,00,000 వచ్చిన కాడ మీరు చెప్పే ఫిగర్ వాస్తవంగా అంత చేయలే. మీరు చేసింది 60 లక్షలే. ఆ 60 లక్షలలో కూడా ఇంకా గోడౌన్లో చేరాల్సింది ఉంది 30-40%. మిగిలిన భూసేకరణ వేగవంతంగా చేయడం ఏడుందే బాబు. భూసేకరణ పాలమూరు రంగారెడ్డి కింద ఉండేటువంటి మొత్తం భూసేకరణ మేము చేసినాం. 27,000 ఎకరాలు కంప్లీట్ చేసినాం. మిగిలింది 300 ఎకరాలే. మిగిలింది 300 ఎకరాలే. భూసేకరణ వేగవంతంగా చేయాలని చెప్తున్నాం. అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. 27,000 ఎకరాలు ఇట్లా సునాయాసంగా చేసేస్తాం. మేము కంప్లీట్ చేసేసినాం. ఈ 300 ఎకరాలు వాస్తవంగా ఈయనకు భూసేకరణ అవసరం అన్నది ఎక్కడ అంటే, కొడంగల్ నారాయణపేటకి ఈయన ఇచ్చుకున్నటువంటి కొత్త స్కీమ్ దీంట్లోకి వెళ్ళి కట్ చేసి పాలమూరు రంగారెడ్డిలోకి వెళ్ళి డీలింక్ చేసి కెనాలను క్యాన్సిల్ చేసి భీమా ఫేజ్ 1లో ఉండేటువంటి ఒక రిజర్వాయర్లోకి వెళ్ళి 1 TMC రిజర్వాయర్లోకి వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకునేది ఇలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. దానికి ఉండేటువంటి కెనాల్స్ కోసం అక్కడ మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ ఉంది, ఇక్కడ లేదు. ఇంకోటి ఏది, ఈయన బావమరిదికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదుల నుంచి డిండి, అది అవసరం లేదు. గ్రావిటీతోన ఒట్టెం రిజర్వాయర్కి పెట్టినటువంటి ఓటీ ఆఫ్టేక్ స్ట్రక్చర్ ద్వారా తూమ్ ద్వారా నీళ్లు కిందికి వదిలేస్తే వాగులో పడిపోయి దుందుబి వాగులో పడిపోయి ఉల్పర దగ్గర బ్యారేజ్ కట్టుకుంటానంటే చక్కగా డిండి కెనాల్స్ పోవడానికి సిద్ధంగా ఉంది. అది చేయమంటే శివనగూడెం, అది చేయమంటే 100-150 కోట్లతో అయ్యేటువంటిది 500-600 ఎకరాల భూసేకరణతో అయిపోయేది. అది వదిలిపెట్టి 2,000 కోట్లతోన ఏదులకెళ్ళి లింక్ ఇచ్చి చేస్తామని టెండర్ పిలిచిండ్రు. అది అవసరం లేదు. అక్కడ భూసేకరణ అవసరం పడుతుంది. చేయలేరు, ఇంపాసిబుల్. డెవలప్డ్ ఆయకట్టు అదంతా కూడా. కాబట్టి ఈ అనవసరమైన ఫ్రస్ట్రేషన్కు గురై ఎక్కువ మాట్లాడితేనే ఏదో కోడికూర అని పప్పని ఇది పని ఏదో గ్రామీణ ప్రజల భాషలో మాట్లాడేది ఒప్పిస్తున్నా అనేటువంటి భ్రమలలో ఉండదు. ఇవి చాలా చిలిపి మాటలు. ప్రజలకు అన్నీ తెలుసు. జరగవలసిన ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో జరగవలసినటువంటి గంభీరమైనటువంటి పనులు వాటి మాటలు కాకుండా ఈ పైన మురుమురాల మాటలతోన ప్రజలు సంతృప్తి చెందరు. గాలి మాటలు అయితే అవి. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట గడువులో ఎన్ని నిధులు ఇచ్చి ఎంతకాలం లోపల ఏ పని ఎట్లా చేస్తారో కేటగిరీ వారీగా పనుల వారీగా మీరు ఒక పత్రం విడుదల చేయండి. మిగిలిన పనులేవి తలపెడితే ఎంత కాలంలో అవుతాయి, వాటికి మీరు నిధులు ఎట్లా సమకూరుస్తారు, ఎన్నెన్ని నిధులు ఇస్తారో ఫ్లో ఆఫ్ ఫండ్స్ను స్పెసిఫై చేయండి. కేటగిరీ ఆఫ్ వర్క్స్ను కూడా మీరు స్పెసిఫై చేసి ప్రజలకు హామీ ఇవ్వండి. తప్ప ఇక కేసీఆర్ అనేక విషయాలు మాట్లాడిన ఆయన వ్యక్తిగతంగా, ఇక అవన్నీ మేము ఉటంకించి మాట్లాడాలంటే కూడా మాకు మంచిగా అనిపించదు, సంస్కారం అనిపించదు. ఇక ఆయన భాష మార్చుకుంటాడనో
ఇట్లా మాట్లాడేది మార్చుకుంటాడనో మాకేం ఆశ లేదు. కానీ ఇవన్నీ కూడా మీరు వాడినటువంటి పదాలు, మీరు వేసినటువంటి రాళ్ళు, మీరు విసిరినటువంటి రాళ్ళు మేము భద్రంగా పెట్టుకుంటున్నాం. ఈ మాటల రాళ్ళన్నీ కూడా కాలం ఇటున్నది అటు అవుతుంది, సమయమే ఓ 2 ఏళ్ళే. దానికి సిద్ధంగా ఉండండి, కాచుకొని ఉండండి. జై తెలంగాణ. ఇప్పటి వరకు చాలా చక్కగా బలమైన సాక్ష్యాధారాలతో, చక్కటి గణాంకాలతో పాలమూరు జిల్లాకు పాలమూరు బిడ్డ అని చెప్పుకున్న సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని చాలా చక్కగా వివరించిన మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నిజానికి ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు, కానీ కొన్ని నిజాలు మాత్రం ఒళ్ళు గగురు పొడిచే నిజాలు కొన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదట ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదిక, ప్రజాపాలన అన్న ఒక 99 రోజుల కార్యక్రమాన్ని చాలా ఎక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు. ఆయన పెడుతున్న ఒక్కొక్క మీటింగు ఖర్చు 15 కోట్ల రూపాయలు. జనాలను తరలించడానికి దాదాపుగా 4 కోట్ల రూపాయలు, మీటింగు జరపడానికి 3 కోట్ల రూపాయలు, వచ్చిన జనాలకు తిండి పెట్టడానికి కనీసం అంటే 1.5 కోట్ల రూపాయలు, ఈ మీటింగులకు అడ్వర్టైజ్మెంట్ పత్రికల్లో వేసినందుకు, లైవ్ టెలికాస్ట్ ఇచ్చినందుకు, మరి రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినందుకు కనీసం అంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు. అట్లా ఆయన పెడుతున్న ప్రతి మీటింగ్ కూడా 15 కోట్ల రూపాయలు. ఈ 15 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ఆస్తి. ఈ 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనికొచ్చే ఒక్క ముచ్చట కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు మాత్రమే చెప్పడం కాదు, తనతో పనిచేస్తున్న సహచరులను కూడా దెప్పి పొడుస్తూ ఉన్నారు. నిజానికి ఈరోజు తెలంగాణలో అత్యంత బాధతో, విషాదంతో ఎవరైనా బతుకుతున్నారంటే మల్లు బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటాడు ఇవాళ ఆయన. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు? ఆయన గోషి కట్టుకొని గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అన్నారు. మరి డైరెక్టే చెప్పొచ్చు కదా మల్లు బట్టి విక్రమార్కకు. ఎన్నిసార్లు అవమానిస్తారు ఆయన మీరు? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి సాక్షిగా మీరందరేమో కుర్చీల మీద కూర్చొని ఆయనేమో భూమి మీద కూర్చోబెట్టారు. దాని తర్వాత ఒక మీటింగ్లో మీరు కోమటిరెడ్డి ఇద్దరు, వెంకటరెడ్డి ఇద్దరు కలిసి మోచేతులతోని ఆయన పొట్టల గుద్దితిరి. అప్పుడు కూడా ఆయన ఏమనలేదు. ఇక అది సరిపోదని మళ్ళీ ఇప్పుడు పక్కలో బల్లెంలాగా ఉన్నాడురా బాబు అని చెప్పేసి గోషి కట్టుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కాలేరు అని ఎవరిని అంటున్నారు? మల్లు బట్టి విక్రమార్క అంటున్నారు మీరు. కుల్లం కుల్లా ఇది, ఏ మాటకు ఆ మాట. అంటే ఏంది, ఎస్సీలు గోషులు కట్టుకోవద్దా, లేకపోతే ఎస్సీలు మంచి బట్టలు వేసుకోవద్దా, ఎస్సీలు ఉప ముఖ్యమంత్రులుగా ఉండొద్దా? మరి మీరే చెప్పాలి. ఇవాళ మేము కూడా అనొచ్చు, సెక్రటరియట్లో 6వ అంతస్తుల ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వాళ్ళందరూ కేసీఆర్ కాలేరు అని చెప్పి మేము కూడా అనొచ్చు. అంటాం, బరాబర్ అంటాం. కేసీఆర్ గారు ఎక్కడా, మీరెక్కడా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ఒక విజనరీ, మీరు ఒక మెర్సినరీ. విజనరీ అని ఎందుకు అంటున్నామంటే, ఒక ప్రాజెక్టు రూపకల్పన చేయాలంటే ఆ ప్రాజెక్టు భూమి మాత్రమే కాదు, ఆ భూమి మీద పుట్టిన భూమిపుత్రుల బాధను కూడా అర్థం చేసుకొని, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా గుండెలో పెట్టుకొని, తనే భూమిపుత్రుడినైతే, తనే రైతునైతే, తనే రైతు కూలీనైతే తనకు ఆ బాధ ఏ విధంగా ఉంటుందనే ఒక ఎంపథెటిక్ అప్రోచ్తోని రాత్రింబవళ్ళు మా అలాంటి అధికారులను ఎవ్వరిని రానియకుండా కేవలం నిష్ణాతులైన నిపుణులను ఆర్ విద్యాసాగర్ రావు గారు ఇంకా రకరకాల గొప్ప గొప్ప ఇంజనీర్లందరినీ కూడా చుట్టూ పెట్టుకొని దాదాపు 1 నెల 2 నెలలు 3 నెలలు ఆ గూగుల్ మ్యాప్స్ అవన్నీ చూసి నిద్రాహారాలు మాని ప్లాన్ చేసి కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పుడు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చరిత్ర పుటల్లోకి వెళ్ళి
చరిత్ర 1956 ముందు ఏం జరిగింది, అవిభాజిత హైదరాబాద్ రాష్ట్రం, దాని తర్వాత ఏం జరిగింది, 1956 తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకి ఎంత అన్యాయం జరిగింది, బచావత్ కానీ బ్రిజేష్ కుమార్ కానీ, వీటన్నిటినీ అర్థం చేసుకొని వచ్చి అప్పుడు ప్రజల ముందర డిస్కస్ చేసి అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చి దాని తర్వాతనే జీవోలు రిలీజ్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు దయచేసి వినండి, మీరు ముఖ్యమంత్రి, మీకు 4 లక్షల జీతం వస్తున్నది, మీకు 9 వాహనాల బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఉన్నది, మిమ్మల్ని కాపాడడానికే 100 మంది పోలీస్ అధికారులు నిద్రాహారాలు మాని డ్యూటీలు చేస్తున్నారు. నిన్న కూడా మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన రాజు అని ఒక కానిస్టేబుల్ చచ్చిపోయిండు వాపస్ పోయేటప్పుడు. అంటే మీకోసం ప్రాణాలు కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వ అధికారులది. మరి అంత అద్భుతమైన రక్షణలో ఉన్న మీరు అబద్ధాలు మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓ పాలమూరు బిడ్డగా నేను కూడా పాలమూరు బిడ్డనే చెప్తున్నా. మీరు జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయినరు, వి ఆల్ అప్రిషియేట్ యూ, వీ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ యువర్ ట్రాజెక్టరీ, అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం. కానీ మీరు ఆ సీట్ మీద కూర్చొని మీరు అన్నారు కదా, గడ్డం పెట్టుకున్న వాళ్ళందరూ, సారీ గోచి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి కాలేరని కదా, మేము కూడా అంటున్నాం. సెక్రటరియేట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో 6వ అంతస్తులో ముఖ్యమంత్రి ఛాంబర్లో ఆ సీటు మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కాలేరు. ఇది మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్, ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్, ఇట్ రిక్వైర్స్ టన్స్ ఆఫ్ ఎంపతి. అవతలి వ్యక్తి బాధను అర్థం చేసుకునే హృదయం ఉండాలి. అది ఫ్లోరైడ్ బాధితులు కానీ, పాలమూరు రంగారెడ్డి వలస కూలీలు కానీ, లేకపోతే 100ల సంఖ్యలో మీ కాంగ్రెస్ పాలనలో చనిపోయిన 1000 సంఖ్యలో చనిపోయిన అన్నదాతలు కానీ, వాళ్ళ బాధలు వాళ్ళ కుటుంబాల కన్నీళ్లు తుడిచే హృదయం కావాలి. మీకు అది లేదు, చాలా క్లియర్గా అర్థమైంది. అందుకొరకే కేసీఆర్ గారు విజనరీ, మీరు మెర్సినరీ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళ ఉల్టా బట్టి విక్రమార్క మీద ఉల్టా మీరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక రెండవది, మీరు అడ్వైజర్లను ఎవరిని పెట్టుకున్నారు? కేసీఆర్ గారి చుట్టూ అడ్వైజర్లు ఎవరు? టెక్నోక్రాట్స్, ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు అడ్వైజర్స్. మీకు అడ్వైజ్ ఇచ్చేటోళ్ళందరూ ఆ బండి సంజయ్ అడ్వైజర్ లాగానే ఉన్నారు. మీ అడ్వైజర్లు కూడా మీకు ఇచ్చే అడ్వైజర్లు ఎవరు? ఆ టోల్ గేట్ దగ్గర కలెక్ట్ చేసేటోళ్ళు, రవాణా చెక్ పోస్ట్ దగ్గర కలెక్ట్ చేసే మాజీ అధికారులు. వాళ్ళను మీరు చుట్టుపక్కల పెట్టుకొని వాళ్ళని అడ్వైజ్ చేయమంటే ఏం అడ్వైజ్ ఇస్తారు? మళ్ళీ మీరు ఉల్టా కమిషన్లు బీఆర్ఎస్ తీసుకున్నదని అంటున్నారు. కమిషన్లు తీసుకుంటున్నది మీరు రేవంత్ రెడ్డి గారు. వట్టినాగులపల్లి సజీవ సాక్ష్యం. వట్టినాగులపల్లిలో సొంతం మీ అల్లుడో ఎవరో ఆయన రోజు ₹1 కోటి సంపాదిస్తున్నాడు. ఒక్క పర్మిషన్ లేదు, మేము పోతే కూల్చేస్తారు మళ్ళీ వాటిని. నిజాలు మాట్లాడండి. మీకు ఈ 4 చిన్న చిన్న జిల్లాలకు రోడ్డు మీద పోవచ్చు కదండి, కాన్వాయ్లో పోవచ్చుగా మీరు. మీకు మంచి కాన్వాయ్ ఉన్నది, దానికి హెలికాప్టర్ ఎందుకు? దానికి ఒక 50 లక్షలు ఖర్చు. కాన్వాయ్లో పోవచ్చు కదా, కాన్వాయ్ల కళ్ళాల మీద నుంచి పోవచ్చు కదా. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు రైతులందరూ రోడ్ల మీద కన్నీరు మున్నరగా వెలిపిస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఆగిపోవచ్చు కదా. మీరు చేయరా పని. హెలికాప్టర్ల మీద వాళ్ళు ఎందుకంటే భయం ప్రజలంటే. మా అస్సలు విషయం చెప్పండి, మీకు ఎన్ని పైసలు కావాలనో చెప్పండి, మీ టార్గెట్ ఏంది? ఇక్కడ ఉండి ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని ఈ తప్పుడు పనులు చేయడం కన్నా, ఈ తప్పుడు మాటలు మాట్లాడడం కన్నా దయచేసి మీ టార్గెట్ చెప్పండి. పాలమూరు బిడ్డలందరం కలిసి ఎక్కడో దగ్గర కూలి పని చేసి మేము ఆ కష్టార్జితాన్ని మీ చేతిలో పెడతాం. అంతే తప్ప మీరు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని బాధ్యతారహితంగా మాట్లాడకండి. ఇక రెండోది ఏమన్నారు? పాలమూరులో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా గెలవనివ్వరు అన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముందు మీరు గెలవండి, నెక్స్ట్ ఎలక్షన్లలో మీరు గెలిచి ముఖ్యమంత్రి కాండి, అప్పుడు చూద్దాం. ముందు మీరు మీ కాంగ్రెస్ నాయకులందరూ గెలిచి ముఖ్యమంత్రి కాండి. మీరు అన్నారుగా లాస్ట్ మాట, అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్. ప్రజలందరి గుండెల్లో ఏమున్నది తెలుసా? అబ్కీ బార్ బీఆర్ఎస్ సర్కార్, బార్ బీఆర్ఎస్ సర్కార్ అంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ముఖ్యమంత్రి ఒక జిల్లాకు సొంత గడ్డకు జన్మస్థానానికి పోతున్నాడంటే విపరీతంగా ఒక నెల రోజులు ఆఫీసర్లను సతాయించి ఆ డేటా తీసుకురా, ఇంకా నా జిల్లాకి ఏం చేయాలి, నా జిల్లాకి ఇప్పటివరకు ఎంత అన్యాయం జరిగింది, నా జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఎన్ని ప్రాజెక్టులు పూర్తయిన, ఎన్ని ప్రాజెక్టులు పూర్తి కాలేదు, అవన్నీ కూడా ఆఫీసర్ల దగ్గర నుంచి డేటా తీసుకొచ్చి మళ్ళీ జిల్లా ఎమ్మెల్యేలందరినీ పిలిచి
వాళ్ళందరితో డీటెయిల్గా మాట్లాడి ఎన్ని పైసలు ఉన్నాయని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ని పిలిపించి, ఆ ఫైనాన్స్ బిగో నేను మా జిల్లాకు పోతున్నవా, నాకు ఒక 5,000 కోట్లో 10,000 కోట్లో కావాలని చెప్పేసి అవన్నీ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేసుకొని పోయి ప్రజల ముందర అనౌన్స్ చేస్తారు. ఆధారాలతో సహా ఇన్కాంట్రవర్టిబుల్ ఫ్యాక్ట్స్ తీసుకొని పోతారు ముఖ్యమంత్రులు. మీరు ఒకరోజు ముందు శనివారం సాయంత్రం సరదాగా శనివారం హరిహర వీరమల్లు లాంటి సినిమాలు చూసి మరుసటి రోజు ఈ ఏమంటారు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లాకు పోతే ఏముంటుంది ఆడ, మాటలు ఎట్లొస్తే అట్లనే వస్తాయి. మీరు కొంచెం సీరియస్గా చేయండి. మీరు మొన్న ఏమన్నారు వేటింగ్ న్యూస్ కాంక్లేవ్లో, నేను 18 గంటలు పనిచేస్తుంటే మా ఆఫీసర్లు చెమటలు వచ్చి అమ్మో వద్దురా బాబు ఈ సీఎం రివ్యూలు అని చెప్పేసి పారిపోతున్నారు అని అన్నారు. మీరు 18 గంటలు రివ్యూ ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు మాకు తెలియదు, కానీ మొత్తం తెలంగాణ అంతా గంజాయి గంజాయి గంజాయి, ఎక్కడ చూడు గంజాయి. నిన్న మేము సంజీవయ్య నగర్ పోయినాం. సంజీవయ్య నగర్ పోతే రాత్రి 11 గంటలకు ఒక యువకుని కత్తులతోని పొడవడానికి ప్లాన్ చేస్తుంటారు. 11 గంటల 28 నిమిషాలకు ఆ యువకుడి తల్లి డయల్ 100 కాల్ చేస్తుంది. ఇక్కడనే మీరు కూర్చున్న డయల్ 100 కాల్ చేస్తే 11 గంటల 28కి డయల్ 100 కాల్ చేస్తే 12 గంటల 30 నిమిషాలకు పోలీసు వాహనం వస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇది మీ పాలనలో జరుగుతున్నది, మీరే హోంమంత్రి రాష్ట్రానికి. 11:28 కాల్ వస్తే 12:30కి పోలీసు వాహనం పోతే అప్పటికి యువకుడు 8 కత్తిపోట్లు చచ్చిపోయాడు. అందరు గంజాయి తాగున్నారు. అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే, సార్ ఇంతకుముందు ఎప్పుడు ఈ పరిస్థితి లేదు, తెలంగాణ అంతా కూడా గంజాయి వ్యాపించింది, అందుకొరకు ఈ గంజాయి బారిన నుంచి తప్పించుకోవడం కోసం మేమే సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నాం. వీళ్ళు గంజాయి తాగిన వాళ్ళందరూ అటు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేస్తున్నారు, మా అమ్మాయిలను చెడాయిస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఇది మీరు చేస్తున్న పని. మీరు ఈరోజు ఆ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు. ఎస్ఎల్బీసీ, మీరు నిజంగా దమ్మునులైతే ఎస్ఎన్బీసీలో చనిపోయిన ఆ 8 మంది శవాలను తీసుకురండి కదా, తీసుకురండి. ఎవరొద్దన్నారు? మీ దగ్గరనే ఉంది అంత అధికారం, తీసుకురండి 8 శవాలు. మీ కాంగ్రెస్లు ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ కాంగ్రెస్ల వల్లనే మహబూబ్ నగర్ జిల్లా అనేది ఎడారైంది. కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఎడారైన ప్రాంతాన్ని మళ్ళీ సస్యశ్యామలంగా చేసిండు. ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగా చేస్తాం. కానీ మీరు దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు 4 లక్షల జీతం తీసుకొని 9 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ సెక్రటరియట్లో 6వ ఫ్లోర్లో కూర్చొని దయచేసి అబద్ధాలు మాట్లాడకండి, బాధ్యతాయుతంగా మాట్లాడండి. మీరు అవసరం అనుకుంటే డిబేట్కి రండి. పిల్లల మరి దగ్గర చేద్దాము, లేదు కురుమూర్తి దేవాలయం దగ్గర చేద్దాము, లేకపోతే అమరాబాద్ అడవులలో చేద్దాము, లేకపోతే మీ ఊరైన కొండారెడ్డిపల్లిలో చేద్దాము. ఆ సాయిరెడ్డి ఆత్మ కూడా చూస్తుంది, చచ్చిపోయిన సాయిరెడ్డి ఆత్మ. మీ 4 అన్నదమ్ముల పేర్లు రాసి చచ్చిపోయాడు కదా, ఆయన ఆత్మ కూడా చూస్తుంది. ఆ కొండారెడ్డిపల్లిలో చేద్దాం కదా. మీరు డిబేట్కి రండి, కమ్ విత్ ద ఫ్యాక్ట్స్. మీరు ఎందుకు మీరు ఆదిత్యనాథ్ను తీసుకున్నారు? ఏం తెలంగాణలో దొరకలేదా నిష్ణాతులు? తెలంగాణలో అద్భుతమైన మేధో సంపత్తి ఉన్న ఇంజనీర్లు ఎవరు దొరకలేదా? వై డిడ్ యూ బ్రింగ్ మిస్టర్ ఆదిత్యనాథ్ దాస్, రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఇరిగేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారు మీరు? గతంలో గ్రీకు సామ్రాజ్యంలో ట్రాయ్ అనే నగరాన్ని 10 సంవత్సరాలు దాని శత్రువులు ఎంత యుద్ధం చేసినా కూడా దాన్ని ఆక్రమించకుండా పోతారు. అప్పుడు వాళ్ళు ఒక కొయ్య గుర్రాన్ని తయారు చేస్తారు, దాన్నే ట్రోజన్ హార్స్ అంటారు. ఆ కొయ్య గుర్రంలో తమ సైనికులందరినీ కూడా ఎక్కించి ఆ గేట్ల దగ్గరికి తీసుకుపోయి, ఇగో మీకు గుర్రం తీసుకొచ్చినామంటే ఆ ట్రాయ్ సైనికులు, ట్రాయ్లో ఉండే ప్రజలందరూ కూడా అమ్మ మాకు గుర్రం వచ్చిందని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ కొయ్య గుర్రం లోపలికి పోతుంది. లోపల పోయిన తర్వాత ఆ కొయ్య గుర్రం లోపల నుండి సైనికులందరూ దిగి ట్రాయ్ పట్టణాన్ని నాశనం చేస్తారు. ఎగ్జాక్ట్గా తెలంగాణలో అదే జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు 14 సంవత్సరాల పోరాటం చేసి, వీరోచిత పోరాటం చేసి, గతంలో జరిగిన తప్పులు జరగకుండా తెలంగాణను తీసుకొచ్చి, తెలంగాణను ఒక దుర్భేద్యమైన కోటగా, ట్రాయ్ లాంటి ఒక దుర్భేద్యమైన కోటగా నిర్మించి, దానికి పెద్ద గేట్లు పెట్టి ఈ సంపద ఎక్కడికి కూడా పోకూడదు, తెలంగాణ ప్రజలకే చెందాలని చెప్పేసి ట్రాయ్ లాగా నిర్మిస్తే, చంద్రబాబు నాయుడు పైన నరేంద్ర మోడీ, గుజరాతీ కాబూలీవాలాలు వీళ్ళందరూ కలిసి కొయ్యగుర్రం లాంటి ఒక కొయ్యగుర్రాన్ని, మీలాంటి వారిని ఒక ట్రోజన్ అంటే కొయ్యగుర్రం లాగా మిమ్మల్ని తయారు చేసి
6 గ్యారంటీల ఆశ చూపించి ఆ గేట్లు ఓపెన్ చేయించి లోపలికి తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి మీ మ్యాలీషియస్ ఫైల్స్ ఎట్లయితే మనకు సెల్ ఫోన్లలో ఈమెయిల్లో మెసేజ్లు వస్తాయి కదా, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించండి, బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఫ్రీ గేమ్ సాఫ్ట్వేర్ అని వస్తాయి కదా, రాగానే మనం నిజం అనుకొని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మన కంప్యూటర్ మన సెల్ ఫోన్లో వైరస్ వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు లోపలికి ఎంటర్ అయినారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, వారి ప్లాన్స్ ఇవన్నీ కూడా మీ ద్వారా తెలంగాణ సెక్రటరియేట్కు వచ్చినాయి. దానికి బెస్ట్ ఉదాహరణ ఆదిత్యనాథ్ దాస్. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉంటే, మరి ముఖ్యంగా పాలమూరు మీద ప్రేమ ఉంటే ఈరోజే ఆదిత్యనాథ్ దాస్ను ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ కాదు, సారీ, డిస్మిస్ చేయండి, టెర్మినేట్ చేయండి, జీవో ఇవ్వండి ఈరోజే. ఇంతకుముందు నిరంజన్ రెడ్డి గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరండి మాకు ఎన్ఓసి ఇవ్వడానికి? ఆయన ఎవరు? మా భూమి, ఇది మా నీళ్ళు, మా జాగీరు, ఆయన ఎవరు ఇవ్వడానికి? బనకచెర్లలో అక్కడ మేము హెల్ప్ చేస్తే ఇక్కడ కృష్ణాలో మీరు హెల్ప్ చేస్తారా? అందుకొరకేనా మీరు మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉన్నది? ఎవరి చెవుల పూలు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు? అంతా ఈ డ్రామా అని తెలుస్తుంది తెలంగాణ పిల్లలందరికీ. నేను చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్నా, ఈ డ్రామాను దయచేసి గుర్తించండి. హరిహర వీరమల్లు సినిమాకు మొత్తం కూడా టికెట్ల ధర పెంచుకోవచ్చని జీవో ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ తెలంగాణకు రప్పించింది ఎవరు? మళ్ళీ పంపించింది ఎవరు? మళ్ళీ రప్పించింది ఎవరు? ఎవరైనా ఏమంటారు? ఇవన్నీ ఈ డ్రామాలన్నీ కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి. మన సంపద మన కళ్ళ ముందరనే దోచుకోవడానికి అద్భుతమైన ప్లాన్ జరుగుతూ ఉన్నది. ఢిల్లీలో నరేంద్ర మోడీ, అమరావతిలో చంద్రబాబు, ఇప్పుడు కొత్తగా కర్ణాటకలో డీకే శివకుమార్. ఈ డీకే శివకుమార్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కొట్లాడతాడా? వాళ్ళే డబ్బులు పంపించారుగా వాల్మీకి కార్పొరేషన్ నుంచి, దాదాపుగా 40 కోట్ల కుంభకోణం. కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ నుంచి తెలంగాణలో 2023 ఎలక్షన్లో ఇదే డీకే శివకుమార్ వీళ్ళందరున్న ప్రభుత్వమే వీళ్ళకు డబ్బులు పంపిస్తుంది. అందులో ఒక అతను సూసైడ్ చేసుకుంటాడు, ఒక ఎంప్లాయీ బెంగళూరులో. అమ్మో ఇది ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి. ఈ డీకే శివకుమార్ ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన తుంగభద్ర మీద, భీమా మీద, కృష్ణా మీద ఈయన ఇవన్నీ బ్యారేజీలు కట్టుకుంటూ పోతుంటే మీరు అడ్డుకుంటారా? ఎక్కడి నుంచి అడ్డుకుంటారు? చంద్రబాబు నాయుడు బనకచెర్లను అడ్డుకున్నారా? మీరు పోయి అడుక్కుంటున్నారా ఆయనను? నిజంగా దమ్ముంటే రండి, మరి కొట్లాడి కోదాడ దగ్గర నుంచి కొట్లాడండి, మొదలుపెట్టండి పోరాటం. కోదాడ దగ్గర నుంచి, జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి, అశ్వరావుపేట నుంచి మొదలుపెట్టండి పోరాటం. లేకపోతే ఇక్కడ నుంచి మొదలుపెట్టండి, ఆలంపూర్ నుంచి. ఆర్డీఎస్ కెనాలు ఎవరు చేసింది? ఆర్డీఎస్ కెనాలు ఆ మాత్రం 87,000 ఎకరాల ఆయకట్టుంటే 40,000 ఎకరాలు వస్తుంటే మరి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఎవరు స్టార్ట్ చేసిండ్రు? కేసీఆర్ గారు కాదా? మీరు కేసీఆర్ గారిని అంటారా? మీరు చెప్పిన మీరు ఒక్క ఇటుకన్నా వేసినరా? ఒక్క ఇంచు భూమి అయినా తవ్వినరా? తవ్వలే. ఇలా కొడంగల్ నేను విద్యా హబ్ చేస్తానని అన్నారు. ఇక్కడ విద్యా హబ్ చేసిండండి? కొడంగల్లో కోస్గిలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకుపోయి దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు. ఎన్ని విద్యా హబ్బులు చేసిండ్రు మీరు? ఇక తవ్వుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఒక్కటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న రేవంత్ రెడ్డి గారు, దయచేసి అబద్ధాలు మాట్లాడకండి. మీరు 4 లక్షల జీతం తీసుకుంటున్నారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండ్రు. నేను భయము, పక్షపాతము, ద్వేషం ఇవన్నీ లేకుండా పాలన చేస్తా అని చెప్పిండ్రు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ ఓన్లీ ట్రూత్, ఓన్లీ ఫ్యాక్ట్స్, ఇన్కాంట్రవర్టిబుల్ ఫ్యాక్ట్స్. అదేవిధంగా మీరు దయచేసి ఆంధ్ర ఏజెంటు అని అందరూ అనుకుంటున్నారు. మీరు ఆంధ్ర నుంచి వచ్చిన ఎవరైతే రిటైర్డ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ టెర్మినేట్ చేయండి. వాళ్ళు బతుకుతారు వాళ్ళ పెన్షన్తో, వాళ్ళ మీద అంత సానుభూతి ఏం అవసరం లేదు. వాళ్ళకి పెన్షన్ ఉంది. ప్రశాసన నగర్లో మంచి బంగ్లాలు ఉన్నాయి, 3 అంతస్తులు 4 అంతల బంగ్లాలు, ఒక్కొక్క బంగ్లాలో ఒక మంచి స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నది. వాళ్ళు మంచిగా హ్యాపీగా బతుకుతారు. కానీ మీరు వాళ్ళకు తీసుకొచ్చి అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయి. అంటే డిజిటల్ అరెస్ట్ ఎట్లయితే చేస్తారు చూసిండ్రా సైబర్ క్రిమినల్స్, వాడు ఎక్కడో నైజీరియాలో ఉంటాడు, ఇక్కడ కూర్చొని డైరెక్ట్గా నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పి మన దగ్గర డబ్బులన్నీ దోసుకుంటాడు కదా. ఆ విధంగా తెలంగాణ సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకోము. తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మా నాయకులు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి,
మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి, వచ్చినటువంటి పత్రికా మిత్రులకు అందరు కూడా నమస్కారాలు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 4-5 తేదీల్లో పాత పాలమూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఆయన భూమి మీద పోకుండా ఆకాశంలో వెళ్ళిండు. ఏరియల్ సర్వే చేస్తే ప్రజల పరిస్థితులు, బాగోగులు, అక్కడ సమస్యలు, కష్టాలు, సాగునీటి సమస్యలు ఏ విధంగా నీకు అర్థమవుతాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ, నల్లమల పులి అని ఆయన గొప్పలు ఆయన చెప్పుకుంటాడు. పాలమూరు బిడ్డవైతే 30 నెలల తర్వాత నీకు పాలమూరు ప్రాజెక్టులు గుర్తొచ్చాయని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నీకు అనుకోకుండా ఊహించని విధంగా ఒక ఉన్నతమైన పదవి వచ్చింది. ఆ పదవిని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా మాట్లాడాలి, భాష ఏ విధంగా ఉండాలి, ప్రజల మనస్సును ఏ విధంగా గెలవాలి అని నీకు అర్థం కావడం లేదు. ఆయన ఉన్నతమైన భాషలో మాట్లాడతలేడు, అహంకారంగా మాట్లాడుతున్నాడు. నీ అహంకారమే నేను దెబ్బతీస్తుంది తప్పకుండా. ప్రజలు చాలా తెలివికల వాళ్ళు. చదువు వచ్చినా చదువు రాకున్నా లోకజ్ఞానం ఉంది. అక్కడ భౌగోళిక పరిస్థితులు తెలుసు, వాతావరణ పరిస్థితులు తెలుసు, రాజకీయ పరిస్థితులు తెలుసు, అక్కడ ఉన్నట్టు బీదరికము, పేదరికము, వలస విధానం కూడా తెలుసు. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఏమనుకుంటున్నాడంటే వాపును చూసి బల్బ్ అనుకుంటున్నాడు. అది వాపే, బలపైతే కాదు. ఏదో నేను బలవంతుని, అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడి ఇతరులు చిన్నతనం చేసి ఆ విధంగా మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు. ఎవరైనా, రాజకీయ పార్టీలైనా, ఏ వర్గం ప్రజలైనా, ఏ సెక్షన్స్ అయినా, ఉద్యోగస్తులైనా అందరి గౌరవించేది నేర్చుకోవాలి, గౌరవంగా మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడకపోతే నువ్వే అగౌరవపడతావని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఇంకో మాట ఏంటంటే కేసీఆర్ను మహబూబ్నగర్ నుంచి గెలిపిస్తే మహబూబ్నగర్కు ద్రోహం చేసి ఆయన గజ్వేల్ వెళ్ళిపోయిందని చెప్పాడు. కేసీఆర్ను మహబూబ్నగర్ నుంచి గెలిపిస్తే పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలమూరు జిల్లా బీదరికం గురించి, పేదరికం గురించి, అవిద్య గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల గురించి, వలసపోతున్నటువంటి విధానాల గురించి అర్థం చేసుకొని మరి పాలమూరులో ఉన్నటువంటి కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండో ఒకసారి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి తంగేడి గ్రామం, అక్కడి నుంచి కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించి శ్రీశైలంలో కలుస్తుంది. ఈ 300 కిలోమీటర్లు ప్రవహించినప్పుడు అక్కడ భీమా నది ఉంది. భీమా నదికి అనుసంధానంగా సంగమండ ఫేజ్ 1 ఉంది, ఫేజ్ 2 ఉంది, కోయిల్ సాగర్ ఉంది, జూరాల ప్రాజెక్టు ఉంది, నెట్టెంపాడు ఉంది, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ఉంది, తుంగభద్ర మీద ఆర్డిఎస్ కెనాల్ ఉంది, అదేవిధంగా తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఉంది. దాంతోపాటు గట్టు ఎత్తిపోతల పథకం కూడా కేసీఆర్ సంకల్పించాడు. ఎస్ఎల్బీసీ ఉంది శ్రీశైలం నుంచి. సుమారు ఒక 13 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 13 ప్రాజెక్టులు కలిసి 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. నువ్వు బుద్ధిమంతుడవైతే, నీకు ప్రేమ ఉంటే, ఈ కృష్ణానది ఎక్కువ భాగం మహబూబ్నగర్ జిల్లాలో ప్రవహిస్తుంది కాబట్టి, మహబూబ్నగర్ జిల్లా విస్తీర్ణంలో చాలా పెద్దది కాబట్టి
నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు ఎందుకు ప్రయత్నం చేస్తలేవు? ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన మామ పేరు స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు. 30 నెలలు అయిపోయింది, ఒక్క రూపాయి కూడా కేటాయించలే. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు. 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కృష్ణా బ్యాక్ వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటరు, నార్లాపూర్ రిజర్వాయరు, ఏదుల రిజర్వాయరు, ఒట్టెం రిజర్వాయరు, కర్వెన రిజర్వాయరు, ఉద్దండపూర్ రిజర్వాయర్ భూసేకరణే కాకుండా మరి 90-95% పనులు పూర్తి చేసి, ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా టన్నల్స్ మొత్తం కంప్లీట్ చేసి, మోటార్స్ మొత్తం బిగించి, నార్లాపూర్ దగ్గర కూడా ఒక మోటారు పంప్ ఆన్ చేసి, ఆ విధంగా కేసీఆర్ చేతుల మీదుగా చేయడం జరిగింది. కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలు పెడితే ఈ కెనాల్స్ అవుతాయి. ఒట్టెం నుంచి హై లెవెల్ కెనాల్, ఉద్దండపూర్ నుంచి హై లెవెల్ కెనాల్, ఇది సుమారు ఒక 13 కాన్స్టిట్యున్సీలకు వచ్చేటువంటిది. ఈ 12,30,000 ఎకరాల్లో పాలమూరు రంగారెడ్డి 7 లక్షల ఎకరాలు పాత పాలమూరు జిల్లాకు వస్తుంది. 5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు వస్తాయి. 30,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు వస్తాయి, దేవరకొండ కానీ మునుగోడు కానీ. నీ మామ పేరు పెట్టినావు కానీ నీ మామ పేరు ముంచినావు. కనీసం ఒక తట్ట మన్ను ఒక్క రూపాయిన కేటాయించినవా? నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా. ఇక పీకేస్తా, పార్టీని వీకేస్తా, జెండాలు వీకేస్తా, ఇక మొత్తం కూడా సర్వనాశనం చేస్తా, మీ ఒక్కరు కూడా గెలవకుండా చేస్తా, ఉనికి లేకుండా చేస్తా, మొలవనియను అని చెప్పి ఈ విధంగా ఆయన సమావేశంలో మాట్లాడితే అసలు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడవలసిన మాటేనని ఈ సందర్భంగా ఆ ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే గెలిపించేది, ఓడించేది ప్రజలు. నీ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు, అదేవిధంగా నువ్వు ఇచ్చినటువంటి 420 పథకాలు, అదేవిధంగా 13 ఏంటివి అవి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు, యువతకు, విద్యార్థికి, రైతులకు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ అమలు చేసినావా? ఎవరైనా ఒక సెక్షన్ అన్నా ఈరోజు సంతోషంగా ఉన్నారా? ఏ వర్గమన్నా ఉన్నారా? ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నారా? విద్యార్థులు ఉన్నారా? లేదు. ఒక్కసారి ఎవరి వీపు వారికి కనపడదంట, గురిగింజ దాని కిందన నలుపు గుర్తుపట్టదంట. నీ గురించి ప్రజలు చెప్తారు. ఈరోజు రాష్ట్రం ఏమనుకుంటుంది? వ్యవసాయదారులు 80% ఉన్నారు, పంటలు వండించారు, 60-70 రోజుల నుంచి మొత్తం కళ్ళాల్లో ఉన్నారు, గుండెపోటుతో మరణిస్తున్నారు, వడగాలతో మరణిస్తున్నారు, సన్ స్ట్రోక్తో మరణిస్తున్నారు, రాత్రింబవలు కావాలంటున్నారు. ఎంత ఇచ్చిన ఆయన మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే అయిపోయినా 60 లక్షలు, 1,50,00,000 పంట పండిస్తే ఎక్కడ కొన్నావు? కొనలేదు. ఇప్పుడు గ్రామాల్లో చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితి రైతులుగా. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణానది పైన ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రాజెక్టుల మొత్తం కూడా అవసరమైన నిధులు మొత్తం కూడా కేటాయించి 9 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఇంకా 2 సంవత్సరాలు కాదు, ఒక 50,000 కోట్ల రూపాయలు మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు పాత పాలమూరులో ఉన్నటువంటి కృష్ణానది పైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు 50,000 కోట్ల రూపాయలు కేటాయించి అన్ని పూర్తి చేసి ఒక 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు రైతులకు సాగునీరు అందించి ఆ విధంగా మహబూబ్నగర్ జిల్లాను కాపాడవలసిన బాధ్యత నీ పైన ఉంది. ఒట్టిగా మాటలు చెప్పి వెళ్ళిపోతే బాగుండదు. నువ్వు చేయకపోతే మళ్ళీ ఒకసారి నువ్వు మహబూబ్నగర్ వచ్చినప్పుడు నీ సంగతి, నీ భరతం ప్రజలే పడతారు. మరి కోడంగల్ విషయం కానీ మిగతా విషయాలు కానీ చెప్పారు మా వాళ్ళు. అక్కడ గెలిచి వచ్చిన తర్వాత కదా నువ్వు నెక్స్ట్ ఏమవుతుందో. కాబట్టి రేపు ప్రజల తీర్పును తప్పకుండా నువ్వు శిరస వహించవలసి వస్తుందని హెచ్చరిస్తూ అందరికీ ధన్యవాదాలు.